మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. ప్రియదేవుని సంఘం ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేని వాక్యం ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మహేజని బంగారు పాదాలకు లేఖలేని వందనాలు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, మరి ఉదయకాల సమయం సజీవ లేఖను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మేము గంత ప్రభావాలు పొందమని వేసినాము నడుచున్నాము తండ్రి. ఆమె. ప్రియదేవుని సంఘం ప్రియదేవుని బిడ్డల నిర్ధమకు ఏర్పాటు చెందిన వాక్య భాగము ఆది కాండము 35వ అధ్యాయము 1 నుంచి 10 వచనములు ఈ విధంగా రాయబడినవి. ఆది కాండము 35వ అధ్యాయము 1 నుంచి 10 వచనములు ఈ విధంగా రాయబడినవి. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏసావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టుమని చెప్పగా, యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్యదేవతలను పారవేసి మిమ్మును మీరు శుద్ధిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనిడి, మనము లేచి బేతేలునకు వెళ్ళుదాము. నా శ్రమను దినమున నాకుత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడయ్యుండిన దేవునికి బలిపీఠము అక్కడ కట్టేదమని చెప్పాను. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ యాకోబు తిరిగి ప్రయాణమవుతున్నాడు దేవుని చిత్తాన్ని, దేవుని ఆజ్ఞను బట్టి. అంటే దేవుడు ఎక్కడ తాను నివసించవలసి ఉన్నదో మరలా ఆ ప్రదేశానికి తను పంపిస్తున్నాడు. అందుకని ఇక్కడ దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి అంటున్నాడు. ఈ బేతేలు అనే ప్రదేశానికి, ప్రాంతానికి నువ్వు వెళ్ళాలి, నువ్వు అక్కడ నివసించాలి అంటూ నీ సహోదరుని ఏసావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అన్నాడు. అంటే ఎప్పుడైతే నీవు భయం చెంది నీవు నీ సహోదరుని ఏసావుని చూసి భయపడి పారిపోయావో, ఆ ప్రదేశాన్ని బట్టి, ఆ ప్రాంతాన్ని బట్టి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టుమని చెప్పాను. ఇక్కడ దేవుడైన యెహోవా యాకోబుతో చెప్తున్న మాట, నీవు బలిపీఠము కట్టాలి. అంటే దేవునికి అర్పణగా, దేవుని యొక్క చిత్తానికి లోబడిన వాడుగా, దేవుని ఆజ్ఞలు గైకొనివాడుగా నీవును, నీ ఇంటివారును, నీ జనాంగము ఉండాలనే విషయాన్ని దేవుడు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి అంటున్నాడు, యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్యదేవతలను పారవేసి మిమ్మును మీరు శుద్ధిపరచుకొని మీ వస్త్రములు మార్చుకోండి అంటున్నాడు. ఇప్పుడు యాకోబు యొద్ద ఉన్న వారి దగ్గర ఏవైనా అంటే విగ్రహాలు, అంటే యెహోవాకు ఆయాసమును దుఃఖమును కలిగించు వాటిని ఏమైనా వారు ఉంచుకుంటే గనక అవి మోసుకు రావద్దు, అవి తీసివేయండి, అవి పారవేయండి అంటున్నాడు. అందుకే అంటున్నాడు, అన్యదేవతలను పారవేసి మిమ్ముని మీరు శుద్ధిపరచుకొని మీ వస్త్రములను మార్చుకోండి అన్నాడు. అంటే మీ హృదయాలు మార్చుకొని, మీ ఆలోచన మార్చుకొని, మరి నన్ను ప్రేమించి నాకు తోడైన దేవుడైన యెహోవాను బట్టి ఆయన ఇక్కడ ఈ మాట మాట్లాడుతున్నాడు. మనము లేచి బేతేలునకు వెళ్ళుదాము. నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠము అక్కడ కట్టేదనని చెప్పాను. దేవుడు ఏదైతే తనకు ఆజ్ఞాపించాడో బేతేలులో తాను బలిపీఠం కట్టాలని ఆ ప్రదేశానికి, ప్రాంతానికి యాకోబు సిద్ధపడుతూ వారిని సిద్ధపరుస్తూ పలికిన మాటలు, వారు తమ యొద్దనున్న అన్యదేవతలన్నిటినీ తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా, యాకోబు షెకెము దగ్గరనున్న మస్తకి వృక్షము క్రింద వాటిని దాచిపెట్టాను. మరి చూడండి, మరి యాకోబు మాట విన్న ఆ జనాంగం, ఆ ప్రజలు ఏం చేశారంట?
వారు తమ యొద్దనున్న అన్య దేవతలన్నిటినీ తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా యాకోబు షెకెము దగ్గరనున్న మస్తకి వృక్షము కింద వాటిని దాచిపెట్టెను అంటున్నాడు. దేవుని మాటకు లోబడిన జనాంగముగా మరి యాకోబుకు మాట లోబడిన ఈ జనాంగాన్ని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడు. వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూన్నట్లు పట్టణము మీద నుండెను కనుక వారు యాకోబు కుమారులను తరుమ లేదు. వాక్యము సెలవిస్తుంది, ఇక్కడ యాకోబు కుమారులు మరి గతంలో చేసిన తప్పు ఏదైతే ఉన్నదో దాని విషయమై యాకోబు భయపడినప్పుడు మరి యాకోబుకు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి వాక్యము సెలవిస్తున్న మాట, వారు ప్రయాణమై పోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూ పట్టణముల మీద నుండెను గనుక వారు యాకోబు కుమారులను తరుమలేదు. ఎవరిని గురించి చెప్తున్నాడు ఇక్కడ? హామును అతని కుమారులు మరి చంపబడ్డారు కాబట్టి వారందరూ చనిపోయిన తర్వాత మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి యాకోబు కుమారులు చేసిన పని వారికి తెలుసు కాబట్టి ఒకవేళ వారి మీద ఎవరైనా దండెత్తి వస్తారేమో అనుకున్నారు, కానీ వారెవరూ కూడా రావడానికి రాకపోవడానికి కారణం ఏంటంటే మరి యాకోబు దేవుడు బలమైన దేవుడు అనే విషయాన్ని వారు గమనించారు. కాబట్టి యాకోబును అతనితోనున్న జనులందరూ కనానులో లూజుకు అనగా బేతేలునకు వచ్చిరి. ఈ విధంగా వారి ప్రయాణము జరిగింది. అతడు తన సహోదరుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమాయను గనుక అక్కడ బలిపీఠము కట్టి అచోటికి ఎల్ బెత్తేలును పేరు పెట్టెను. అనగా బేతేలు అనగా దేవుడు అని అర్థము. కాబట్టి ఇక్కడ దేవుని కొరకు ఒక ప్రత్యేకతను దేవుడు తనకు చూపిన మార్గాన్ని బట్టి తను నివసించబోతున్న ప్రదేశాన్ని బట్టి దేవుని కొరకు ఒక అక్కడ బలిపీఠాన్ని కట్టినవాడిగా మరి యాకోబు ఉన్నాడనే విషయాన్ని పరిశుద్ధాత్మదేవుడు చెప్తున్నాడు. అయితే రిబ్కా దాది అయిన దెబోరా చనిపోయి బేతేలునకు దిగువనున్న సింధూర వృక్షము క్రింద పాతిపెట్టబడెను. దానికి అల్లోను బాకూతు అను పేరు పెట్టబడెను. బాకూతు అనగా ఏడుపు చెట్టు అని, అంటే చనిపోయిన ఆ యొక్క దేహాన్ని అక్కడ వారు ఉంచారు. ఎవరిది? రెబెకా దాది అయిన దెబోరాది. అంటే ఇక్కడ ఎవరైతే చనిపోయారో ఆ చనిపోయిన దేహాన్ని ఎక్కడంట బేతేలునకు దిగువనున్న, అంటే ఆ బేతేలు ప్రాంతానికి కింద ప్రదేశంలో సింధూర వృక్షము కింద అక్కడ చెట్టు ఉన్న చెట్టు కింద దాన్ని పాతి పెట్టబడింది. దానికి అల్లోను బాకూతు అను పేరు పెట్టబడింది. ఆ ఏడ్పు చెట్టు అని, అంటే అది మరణకరమైన మరి దేహమైనది కాబట్టి దాని గురించి ఆ విధంగా రాయిపోయింది. అయితే యాకోబు పదనారము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించును. ఈ విధంగా దేవుడు యాకోబుని మరలా ఆశీర్వదించడము దీవించడం ప్రారంభించాడు. అంత మాత్రమే కాదు, అప్పుడు దేవుడు అతనికి నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలను పేరు పెట్టను. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే తాను దేవుని మాటకు లోబడి యాకోబు బేతేలుకు వచ్చాడో ఆ ప్రజలందరూ కూడా తన వెంట వచ్చి వాటన్నిటిని విడిచిపెట్టారో అప్పుడు దేవుడు వారిని వారి జనాంగాన్ని బిడలను ఆశీర్వదించి మళ్ళీ అభివృద్ధి చేసి వారిని ప్రత్యేకపరిచి ఇక్కడ యాకోబుకు పేరు మార్పు జరిగింది. అంటే యాకోబు కాదు, ఇక నీవు ఇశ్రాయేలుగా చెప్పబడతావు, ఇశ్రాయేల్ అని నీకు పేరు పెట్టబడిందని దేవుడు తన వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. కాబట్టి అనేకమైన శ్రమలు శోధనలు కుమారుల ద్వారా కుటుంబం ద్వారా బిడ్డల ద్వారా తనకు కలిగినప్పటికీ తాను నమ్మిన దేవుని యందు తాను విశ్వాసం ఉంచుట ద్వారా నేడు యాకోబు తిరిగి క్షేమకరంగా బేతేలుకు రావడం అనేది జరిగిందని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న మాటలు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, నిజమైన ఆయన నీ యందు నమ్మిక ఉంచిన యాకోబును బట్టి యాకోబుకు కావలసిన సమస్తాన్ని సమకూర్చి అయా నిన్ను ఆరాధించుటకు నీ కొరకు
మందిరము అనగా బలిపీఠమును కట్టిన వాడిగా అయ్యా అంత మాత్రమే కాదు, నీవు తిరిగి అతన్ని ఆశీర్వదించి అతన్ని వర్ధల చేసి అతన్ని గొప్ప చేసేదివి. కాబట్టి నైనా అతనిని యాకోబుగా కాక నీ ప్రజలైన ఇశ్రాయేలుగా పేరు మార్చిన దేవా నీకు వందనాలు. నిజమేనాయన, నీ జనాంగముగా నీ బిడలుగా మేముండుటకు నీ సహాయము నీ సన్నిధి నేడు మాకును మీ కృపను అనుగ్రహించమని అడుగుచున్నాం. అలనాడు వారికి తోడైన దేవుడు నేడు మమ్ములను మా కుటుంబాలను మాకున్న సమస్తాన్ని కాచి కాపాడుతున్న దేవుడవు నీవై ఉన్నావు. కాబట్టి నాయన మా పితరుల దేవుడు అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడవు, మా తల్లిదండ్రుల దేవుడు, మా దేవుడు, రానున్న మా బిడ్డల దేవుడవు. కాబట్టి నాయన నిత్యము నీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటున్నావు. మాకున్న బలహీనతల నుంచి విడిపించండి, మాకున్న వ్యాధి బాధ కష్ట నష్టాల నుంచి విడిపించండి, మాకు కావలసిన ఆత్మీయ నడిపింపును దయచేయండి. నీ నిత్యరాజ్యమందు నీతో యుగయుగాలు జీవించగలిగిన స్థితిని నీ కృపను మా అందరికీ దయచేయమని, ఏ ఒక్కరూ నశించక అంతటి అందరూ మారు మనసు పాప క్షమాపణ కలిగి నీ కృపయందు కొనసాగుట కట్టి కృప దయచేయమని, దినదీవలతో నింపుమని, నీ రాకడికే మమ్మల్ని సిద్ధపరచమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా నిధులు మాకు దయచేయము. మెడల అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించము. శోధనలో తేకాదుష్లను తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే నావు తండ్రి, ఆమెన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడేయండి సంరక్షించునుగాక. ఆమెన్.